ప్రస్తుతం మనతో పాటు టీపీసీసీ అధికార ప్రతినిధి కల్వ సుజాత గారు ఉన్నారు. సుజాత గారు చెప్పండి, 10 సంవత్సరాల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఇది చాలా 4 కోట్ల మంది కళ అని చెప్పేసి కూడా అనుకోవచ్చు. ఏ విధంగా ఫీల్ అవుతుంది? డెఫినెట్గా ఇది 4 కోట్ల మంది ఆకాంక్ష నెరవేరింది అనుకోవాలి. ఎందుకంటే కోరుకొని తెచ్చుకున్న తెలంగాణ నీళ్లు నిధులు నియామకాలు అనే ట్యాగ్లైన్ని మర్చిపోయి కేసీఆర్ కుటుంబం చేసిన అవినీతి మీదనే కొట్లాడడం సరిపోయింది. పాపం యువత పక్కదారి పట్టింది, యువతకు అన్యాయం జరిగిపోయింది, మహిళలకు అన్యాయం జరిగిపోయింది. రకరకాల అన్ని వర్గాల ప్రజలు, ఉద్యోగస్తులకు సరైన సమయంలో జీతాలు లేక, నిధులు అసలు ప్రభుత్వ ఖజానాల్లో నిధులు లేక అన్ని రకాల అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడిన కేవలం వాళ్ళు చెప్పుకుంటూ మేము ఈరోజు అభివృద్ధి చేసినామని 4 ఫ్లైఓవర్లు చూపించి అభివృద్ధి చేసినామంటే అది కాదు. తెలంగాణ ప్రజలకి మనం రూట్ లెవెల్లో ఏం చేసినాం? డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇచ్చినామా? దళితుని ముఖ్యమంత్రి చేసినామా? దళితులకు 12% రిజర్వేషన్ ఇచ్చినామా? మైనార్టీలకు 12% రిజర్వేషన్ కల్పిస్తామని అబద్ధాలు చెప్పి దాన్ని ఇంతవరకు కూడా ఇంప్లిమెంట్ చేసినామా? ఏదన్నా వాళ్ళ మేనిఫెస్టోలో 2 టర్ములు 3వసారి కూడా ఏదన్నా ఒక్కటన్నా నిర్వర్తించినరా అనేది ముఖ్యం. కాబట్టి తెలంగాణ ప్రజలు విసిగి చెంది వేసారిపోయి ఈసారి మారితే బాగుండు, మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అని నినాదం ఇది ప్రజల గుండెల్లో నుంచి వచ్చింది. కాబట్టి ఈ మ్యాండేటరీ ఇచ్చినటువంటి తెలంగాణ ప్రజలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, జెండా మోసినటువంటి ప్రతి కార్యకర్తకి 10 ఏళ్ళు ఈ కష్టాలను అనుభవించి ఎట్లా అంటే సీతమ్మ వనవాసం పాండవుల వనవాసంలాగా కేసీఆర్ మా కార్యకర్తల్ని పెట్టినటువంటి ఇబ్బందులు అంటే వాళ్ళ వర్గం అధికారాన్ని చేతిలో పట్టుకొని అన్ని రకాల అంగబలం, అర్ధబలం, ఆర్థిక బలంతో ప్రజల్ని, కాంగ్రెస్ క్యాడర్ని కూడా ఇబ్బంది పెట్టిండు. కానీ అయినా కూడా కాంగ్రెస్ మీద ఉన్నటువంటి ప్రేమ, ఆ జెండా మోసినటువంటి అనుబంధంతో కాంగ్రెస్ క్యాడర్ పనిచేసింది. అంటే మీరు ప్రతి ఒక్కరు ఎవరినన్నా అడగండి, కాంగ్రెస్కి ఆ ప్రతి నియోజకవర్గంలో ఇంత క్యాడర్ ఉంటుంది అన్నాడు. అది ఎందుకు ఉంటుంది? ఆ సెక్యూర్డ్ ఓటింగ్ ఉంటుంది, సేఫ్ క్యాడర్ ఉంటుంది. కాబట్టి ఆ క్యాడర్ అభిమానంతో ఉన్నటువంటి వాళ్ళు పడ్డటువంటి బాధలు, పెట్టినటువంటి కేసులు, ఒక చిన్న కార్యకర్త ఉన్నాడంటే రేషన్ కార్డులో రేషన్ కూడా ఇవ్వనీయకుండా ఇబ్బంది పెట్టినటువంటి రకరకాల ఇబ్బందులు, ప్రతిపక్షమే లేకుండా, ప్రతిపక్ష హోదా లేకుండా చేసినటువంటి కేసీఆర్కి ఎన్నో రకాల ఇబ్బందులు తెచ్చిపెట్టిండు. ఇది ఇప్పుడు మామూలు కాదు. రేవంత్ రెడ్డి గారికి రేపు 2వ ముఖ్యమంత్రి, తెలంగాణ ఆవిర్భావం జరిగిన తర్వాత 2వ ముఖ్యమంత్రిగా తాను ప్రమాణం చేసిన తర్వాత ఆయనకు దీన్ని సరిచెయ్యడమే ఒక పెద్ద టాస్క్. మామూలుగా లేదు. ఇది ఖజానాలో రూపాయి లేదు. ప్రజలకు ఎన్నో చేయాల్సినటువంటి అభివృద్ధి పథకాలను తీసుకొని వస్తున్నాం. కాబట్టి దాన్ని ప్రతి ఒక్కదాన్ని క్షుణ్ణంగా ఏ విధంగా చేస్తే ఆదాయం పెరుగుతుంది, ఏ విధంగా చేస్తే సంక్షేమ ఫలాలను అందించగలుగుతాం, ఇవన్నీ చాలా టాస్క్ ఉంది. ఆ టాస్క్ని పూర్తి చేసుకొని ప్రజలకు సంక్షేమంగా చూడాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. అవుతాం, ఎందుకు అవ్వము? అన్ని టాస్కులు ముందే అన్ని ప్లానింగ్లు చేసుకొని ఉంటేనే కదా ఒక హామీ ఇవ్వగలిగినాము. మనకు తెలుసు కేసీఆర్ 5.5 లక్షల కోట్ల అప్పు చేసి పెట్టిండు, ఖజానా ఖాళీ పెట్టిండు. అయినా కానీ మనం హామీ ఇచ్చామంటే ప్రజలు మనల్ని ఎన్నుకొని ఒక నెల రోజు కోసం కాదు కదా, 5 ఏళ్ల కోసం. ఆ 5 ఏళ్ళు చూస్తూ ఊరుకుంటారా? ఈ రాబోయే ఎన్నికల్లో వాళ్ళు చెప్పాల్సినటువంటి తీర్పు, ఇవ్వాల్సినటువంటిది ఇస్తారు కదా. కాబట్టి కేసీఆర్ చేసే దోపిడీ ఆపగలిగితే మిగిలిన అన్ని సక్రమంగా జరిగిపోతాయని రేవంత్ రెడ్డి గారి మాటల్లో విన్నాం. తెలంగాణని చాలా మార్పు తేవాల్సినటువంటి అవసరం ఉంది. ఏంటంటే ఇదే చెప్పిన కదా, అభివృద్ధి పేరు మీద దోచుకున్నది, దాచుకున్నది అన్నీ తీయాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రజలకు, తెలంగాణ జాతికి కేసీఆర్ దోపిడీని చేసుకున్న ధనాన్ని తిరిగి వాపసు తెచ్చేయాల్సినటువంటి బాధ్యత కూడా మా మీద ఉన్నది. ఏది ఏమైనా శుభ పరిణామము. తెలంగాణ ప్రజలు మ్యాండేటరీ ఇచ్చిండ్రు కాంగ్రెస్కి ఈరోజు. కాబట్టి దాన్ని ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా 5 ఏళ్ల సుపరిపాలన అందిస్తామని మాత్రం డెఫినెట్గా చెప్తున్నాం. సో మొత్తానికి 5 సంవత్సరాల సుపరిపాలన ఏ విధంగా ఉంటుందో మీరే చూస్తారని చెప్పేసి కూడా కల్వ సుజాత గారు చెప్తున్నారు. ఇది కల్వ సుజాత గారితో స్పెషల్.